అందిస్తా. మనిషికి బతికెంత ధైర్యం కాదు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిస్తే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైనా అడిగినాడంటే చెప్పినాడని. అప్పుడప్పుడు ధైర్యాన్ని కూడా తెలియదు, అవసరానికి మించి తను ఉండకూడదని. అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని. వస్తున్నా. ఈ దేవ ఒక్కడు కాదురా, ఇద్దరు. ఆ ఇంకో రూపంలో ఉన్న నా కొడుకుని చూస్తావా? What a wonderful performance. Now, I request LKG Varun, Akira Nandan, Yashwant come on to the stage along with their parents. LKG Varun, LKG Akira Nandan, LKG Yashwant along with their parents has got first prize, first rank. He got first rank in the exams.
is the UKG. From first class. Naveen P.G. Vishnu Remix. మా వాళ్ళకు చీరలు కావాలి, లిప్స్టిక్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అన్ని అడుగులు తెలుసు కానీ ఇవన్నీ చెయ్యవి. అవునా? ఏ పనులు చేయదా మీ వదినే? ఇంతకు ఏమేమి అడుగుతుందో చెప్పరా?
ఇక్కడ రైట్, కన్ఫ్యూజ్ కావద్దు. అదే చెప్పేది. రైట్కి వెళ్ళిందా మళ్ళీ లెఫ్ట్కి, మళ్ళీ రైట్కి, మళ్ళీ లెఫ్ట్కి, మళ్ళీ రైట్కి. హ్యాండ్స్ మూవ్ అవుతూనే ఉండాలి ఖచ్చితంగా. హ్యాండ్స్ మూవ్ అవ్వకపోతే కాదు. సో హ్యాండ్స్ మూవ్ అవ్వాలి. అవ్వట్లేదా? ఓకే, కొద్దిమంది మేలుకు వచ్చింది చాలు, దానికోసం ఈ ప్రయత్నం. సో నౌ ద సాంగ్ ఈజ్ రెడీ. అవునవును. మరి మీ ఫాదర్ రా? మా ఫాదరు చిన్న పని చేస్తారు సార్. అదేంటి? మా ఫాదర్ చిన్న ఫార్మర్ సార్. ఏంటి రైతు పని చేస్తాడని చెప్పడానికి అంత సిగ్గెందుకు? రైతు గొప్పతనం ఏంటో మీకు తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నారు. అసలు రైతు అంటే ఎలా ఉండేవాడో తెలుసా? దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు అంటే అన్నదాత. దేశ ప్రగతికి మూలం రైతు. జై కిసాన్ అన్నారు. ఇవన్నీ రైతు గొప్పతనం చెప్పడానికే ఒక ఉదాహరణగా చెప్పేవాళ్ళు ఒకప్పుడు. పంట కోసం ఎదురు చూసి, కూటి కోసం నీటి కోసం, తెల్లవారిన బతుకు తెల్లవారని రైతు బిడ్డలే నాకు కన్న బిడ్డలు అనుకుంటూ తను నిత్యం అనుకుంటూ తను నిత్యం అల్లాడుతున్న అన్నపూర్ణమే. నీలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ, దండాలు దండాలు మాయమ్మ, దండ దండ మాకు నీవమ్మ. నీలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ, దండాలు దండాలు మాయమ్మ, దండ దండ మాకు నీవమ్మ. దుఃఖి దున్నినాము నీ హక్కు మాదని, దుఃఖి దున్నినాము నీ హక్కు మాదని, కన్న తల్లి గమము చల్లగా కరుణిల్తు తల్లి కల్పవల్లిగా. నీలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ, దండాలు దండాలు మాయమ్మ, దండ దండ మాకు నీవమ్మ. నీలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ, దండాలు దండాలు మాయమ్మ, దండ దండ మాకు నీవమ్మ. ఇలా ఆనందంగా ఉండే రైతన్న పరిస్థితి. నీరు 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 రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు, గుండెలన్ని వీడు ఆశలన్ని నోడు, ఆదరించు నాథుడెవ్వరు.
విత్తనాలతో కల్తీ పురుగుల మందుతో వేసిన పంట చేతికి రాక డబ్బులు తీసిన ఇంద్రాలు ఇంకో 2 రోజుల్లో కట్టకపోతే నేను ఇల్లు వేల వేస్తా. అధికారుల నిర్లక్ష్యంతో పంటకు కనీస మద్దతు ధర రాక నీ ఎడ్లు కావాలంటే వడ్డీ కట్టి తీసుకుపో. అయ్యా అయ్యా అయ్యా, ఎద్దు లేకపోతే పొలంలో పనులు చేయలేమయ్యా. కడసారిది మీకు కన్నీటితో మార్చేవారు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశను సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కడసారిది వేడుకోలు కన్నీటితో మార్చేవారు, అడవి చెట్లను పావురాళ్లను కలలో అయినా కనగలమా? ఆశను సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. పంట వేస్తే నష్టాలే కానీ లాభాలు పొందలేక నేటి సమాజం ఆకలి తీర్చే అన్నదాతకే నేడు ఆకలి మిగిలింది. అందుకే ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేల పైకి ఎదుగుతున్నాడు. అదే నేలను నమ్మినవాడు నేల క్రిందికి వెళ్ళిపోతున్నాడు. వెళితేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి. రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం. రైతులను కాపాడుకుందాం.
మరి అడిగినటువంటి మరి వేరే అంటే ఇవ్వలేము, కానీ ఇక్కడ ఉన్న కాడికి అయితే ఇవ్వగలుగుతాం. ఎవరైనా పేరెంట్స్ 1 నుంచి 50కి నాకు వస్తాయి సార్ ఖచ్చితంగా అనే వాళ్ళు ఎవరైనా సరే పేరెంట్స్ చెప్పిన మిగతా కూడా రావచ్చు. ఉన్నారా ఎవరన్నా? సలీం వస్తున్నాడు దా సలీం. సో 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 అందరికి వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ ఇంకోసారి. సో ఈ 10 సంవత్సరాల జర్నీ గురించి మనం ఇందాక చెప్పుకుంటూ వచ్చాం. సో మన ప్రతి మూవ్ అవుతాం, ప్రతి నిమిషం ఇది ప్రైవేట్ వ్యవస్థ. ప్రతినిత్యం కాంపిటీషన్లో ఉండగలిగితేనే నిలబడటం, లేకపోతే ఎవరో నిలబడటం. సో అందుకనే మన సైన్స్ డేకి ఎంతమంది వచ్చారండి? ఇక్కడ హ్యాండ్స్ రైజ్ చేయండి. February 28కి సైన్స్ డే వచ్చారు. సైన్స్ డే చాలా గ్రాండ్గా జరిగింది. సో మీరందరూ కూడా చూసింటారు. సో మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మొత్తానికి గురించి చెప్పాను, కానీ మన పరిసర ప్రాంతాల్లో ఆ రకమైనటువంటి స్టెమ్ రోబోటిక్స్ అనే పోస్టులు అన్ని పెట్టినాం. సో దాన్ని అన్ని కూడా చూడండి. సో అలాగే సార్ నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఏంటంటే పిల్లలకు చదువు పట్ల ఆలోచన విధానం పెరగాలి. ఫోన్ చూస్తున్నారు సార్, ఫోన్ చూస్తున్నారు అని ఒక కంప్లైంట్ ఉంటుంది ప్రతిసారి ప్రతి స్టూడెంట్. సార్ మా వాడు ఇంటికి రాగానే ఫోన్ చూస్తున్నారు సార్, ఏం సార్ ఇది అని అంటారు. మీరే భయం చెప్పాలి సార్ అంటున్నారు. ఏం చెప్తాం భయం? భయం ఎవరికి చెప్పాలి తెలుసా అమ్మ? పేరెంట్స్కి చెప్పాలి భయం, పిల్లలకు కాదు. మీరు ఫోన్కోండి, లేకపోతే చిన్న ఫోన్లు పెట్టుకోండి, అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. ఫోన్ మార్చడానికి సార్వర్ తిట్టినా ఫోన్ మరవదు. ఎప్పుడు మారుతుంది అంటే ఇంట్లో పేరెంట్స్ మొబైల్ వాడడం బంద్ చేస్తే ఖచ్చితంగా మొబైల్ వాడడం బంద్ అవుతుంది. అది బంద్ అయిన తర్వాతనే ఏదైనా జరుగుతుంది. ఒక చిన్న